సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా యాదగిరి మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పిండు. ఈ చిన్న చింతకుంట మండలంలో ప్రధానంగా బీడీ కార్మికులు ఉన్నాడు. బీడీ కార్మికులు గ్రాట్యుటీ ఇవ్వట్లేదు. వాడు 40 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత చేత కాకుండా పని మానేస్తే గ్రాట్యుటీ ఇవ్వాలి. ఆ కార్మికుడు సరిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు గ్రాట్యుటీ ఇవ్వాలి. మేము ఈ మేడే సందర్భంగా చాలా స్పష్టంగా సిఐటి నాయకత్వానికి, చాలా స్పష్టంగా టీయూసీఐ నాయకత్వానికి, చాలా స్పష్టంగా సిపి అనుబంధములు ఏఐటీసీ నాయకత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము. గ్రాట్యుటీ ఇవ్వకపోతే, గ్రాట్యుటీ కొరకు మనం పోరాటం చేయకపోతే ఈ కార్మికులకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి బీడీ కార్మికుల గ్రాట్యుటీ కొరకు ఒక ఐక్య పోరాటానికి మీరు రావాలని చెప్పి వాళ్ళతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మూడో అంశము, చిత్తూరులో ఒక పరిశ్రమను ఏర్పాటు చేశారు. చిత్తూరులో ఒక పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఆ పరిశ్రమ ద్వారా చిత్తూరు చుట్టుపక్కల అనేక గ్రామాలు విషపూరితమైతా ఉన్నాయి. ఆ పరిశ్రమ ద్వారా వచ్చే గాలి అది క్యాన్సర్ ను తీసుకొని వస్తుంది. ఆ పరిశ్రమ ద్వారా వచ్చే నీళ్లు చర్మవ్యాధుల్ని తీసుకొని వస్తుంది. ఆ పరిశ్రమ ద్వారా వచ్చే కాలుష్యము మగవాళ్ళను మగతనం లేకుండా చేస్తుంది. ఆడవాళ్లకు గర్భ క్యాన్సర్ వచ్చే పరిస్థితిని తీసుకొని వస్తుంది. ఆ పరిశ్రమ వద్దని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసి అనేక మంది పరిశ్రమల్ని ఆపేసిండ్రు. సిద్దిపేటలో ఆపేసిండ్రు, కర్నూలులో పోరాటం జరుగుతుంది ఆపేసిండ్రు, గద్వాల్లో పోరాటం జరుగుతుంది ఆపేసిండ్రు. మనమే శాతగాని వాళ్ళమా అంటే మనం బానిసల్లాగా ఉన్నామా? మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ పరిశ్రమలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు భాగస్వామ్యం, ఆ పరిశ్రమలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు భాగస్వామ్యం, ఆ పరిశ్రమలో బీజేపీ నాయకులు ఉన్నారు భాగస్వామ్యం. మనం పార్టీలు కాదు, మన గ్రామం కావాలి. మన పార్టీలు కాదు, మనకు రైతులు కావాలి. అక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలు పోరాటం చేశారు కాబట్టి అక్కడ విత్తనాల పరిశ్రమలు రాకుండా ఆపేశారు. ఇక్కడ మన పార్టీలకు విభజన చేసి పార్టీల వెంబడ తిరిగి దావత్తు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పరిశ్రమ కొనసాగుతా ఉంది. భవిష్యత్తులో మన పిల్లలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ పరిశ్రమ రద్దయ్యే వరకు పోరాటాలకు సిద్ధపడాలని చెప్పి అటువంటి పోరాటాలకు మా తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. అట్లాంటి పోరాటాలకు సిద్ధం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. నాలుగో అంశంగా ఇక్కడ పర్దీపురం గాని, నెల్లికుండి గాని, లాల్కోట గాని అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ రోజు సమాజం ఎంత అభివృద్ధి చెందిందంటే రవాణా సౌకర్యం ఎంత పెరిగిన క్రమంలో మనం ఎర్రనాల కాదు బండ్రవల్లి క్రాసింగ్ కాడ దిగాలంటే ఎక్స్ప్రెస్ ఆపే పరిస్థితి లేదు. ఎక్స్ప్రెస్ ఆపాలని చెప్పి టీఎఫ్టీ కరపత్రం వేసి అనేక గ్రామాల్లో ప్రచారం చేసేది. మనం ఆటే ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్నా నువ్వు మర్కెల్లో పోయి దిగి మళ్ళీ వాపస్ రా అని చెప్తున్నారు. అడుక్కునే పరిస్థితి ఉంది. రాత్రి 8-9 తర్వాత అనేక ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి అక్కడ ఎక్స్ప్రెస్ ఆపాలి. అక్కడ మొత్తం ఎక్స్ప్రెస్ ఆపి ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా టీఎఫ్టీ డిమాండ్ చేస్తా ఉంది. దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ ప్రజా పోరాటాల ద్వారానే సమస్య పరిష్కారం అయితే తప్పిస్తే ఈ రాజకీయ నాయకులే కూడా తిరిగేవాళ్ళు, రాజకీయ నాయకులే కూడా తిరిగి ఎవరు కూడా వాళ్ళకే న్యాయం చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారనేది ఒట్టి బూటకం. కాబట్టి ప్రజల ఐక్యం కావాలి, రైతుల ఐక్యం కావాలి, రైతుల తోడుగా కార్మికుల ఐక్యం కావాలి. ఈ రోజు సుత్తెబట్టిన కార్మికుల ఐక్యం కావాలి, కొడవలితోటి కోతలు పోతే రైతాంగం ఐక్యం కావాలని చెప్పి సుత్తి కొడవలి గుర్తున్న ఈ ఎర్ర జెండాను మనం ఎగిరేస్తాము. అట్లా ఐక్యం కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉంది. నక్సలేట్ల పేరుతోటి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తా ఉంది. ఎవరు మాట్లాడితే వాడిని అర్బన్ నక్సలేట్ అని చెప్తా ఉంది. అంటే మాట్లాడేటోళ్ళు అర్బన్ నక్సలేట్లు అంటే నిజంగా నక్సలిజంలో ఏదో ఒక శక్తి ఉంది కాబట్టి నువ్వు భయపడుతున్నా అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళ ఉంది. కాబట్టి మనమంతా ప్రశ్నించి ప్రజలు ఐక్యం కావాలని చెప్పి మీతోటి మేడే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు.